హలో అండి, ఈరోజు మనం టేస్టీ స్పైసీ చికెన్ లెగ్ పీసెస్ని చూద్దామండి వీడియోలో. సో ముందుగా స్కిన్లెస్ చికెన్ లెగ్ పీసెస్ని నేను తీసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకుందాం. మనం కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూస్తున్నారు కదా, మిడిల్ పీస్ని కూడా కొంచెం పెద్ద సైజులో తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుందాం. సో ఇలా పీస్లన్నీ కట్ చేసుకొని బౌల్లో వేసుకుందాం. సో దీంట్లో ఒక ఎగ్ని బ్రేక్ చేసి వేసుకుందాం. అలాగే దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ని, మరి కొంచెం గార్లిక్ పౌడర్ వేసుకుందాం. నేను అల్లం వెల్లుల్లికి బదులు పౌడర్స్ తీసుకుంటున్నానండి. సో ముందుగా గార్లిక్ 1 స్పూను, జింజర్ 1 స్పూను తీసుకుందాం. తర్వాత దీంట్లో కుమిన్ పౌడర్ కూడా తీసుకుందాం. చిల్లీ పౌడర్. సో ఇది మన టేస్ట్కి తగ్గ తీసుకుందాం, అంటే మనం ఎంత కారం తినగలమో సో దానికి తగ్గట్టుగా తీసుకుందాం. లెమన్ వాటర్. సో ఇది 1/2 టేబుల్ స్పూన్ వరకు తీసుకుందాం. తర్వాత సోయా సాస్ని కూడా తీసుకుందాం. కొంచెం టమాటో కచప్ని వేసుకుంటున్నాను. ఇది రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అనేది మనకి ఇస్తుంది. సో దాంట్లో స్వీటు ఆ ఫ్లేవర్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. సో కార్న్ఫ్లోర్ కూడా మనం వేసుకుంటాం. 1/2 టేబుల్ అంటే 1 కప్ వరకు వేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో చికెన్ మంచిగా కలిపేసుకుందాం. మొత్తం ఆ పౌడర్స్ అన్నీ దానికి చక్కగా పట్టేటట్లు కలుపుకొని ఒక 1/2 అవర్ మూత పెట్టి ఉంచుకుందాం. నేనైతే ఇప్పుడు వెంటనే వేసేస్తున్నాను. ఆయిల్ హీట్ చేసుకొని మీరైతే 1/2 అవర్ ఉంచితే మంచి సాఫ్టీగా వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఆయిల్ హీట్ అయింది. ఆయిల్లో మనం ఈ పీసెస్ని 1 బై 1 వేసేసుకుందాం. ఈ ఆయిల్ పూర్తిగా బబుల్స్ ఆగేంత వరకు ఫ్రై చేయాలా. సో వెంటనే కలిపేవద్దు, కొద్దిసేపు ఉంచాక మనం దీన్ని తిరగవేద్దాం. ఎందుకంటే వెంటనే కలిపితే ఇంతకు ముందే చెప్పాను కదండి, ఆయిల్ మనకి మంచిగా ఉండదు, పాడైపోతుంది. అలాగే పీసెస్ కూడా ఇచ్చుకుపోతాయి. సో అందుకోసం మనం ఏంటంటే ఈ మసాలాలన్నీ పట్టేటట్లు కొంచెం వేగనిచ్చాక తర్వాత కలుపుకోవాలి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చింది కదండి. సో ఇలా వచ్చాక మనం ఈ పీసెస్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. సో అన్ని పీసెస్ని ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుందాం. సో మనకి టేస్టీ స్పైసీ అండ్ లెగ్ పీసెస్ ఫ్రై అనేది అయిపోయింది. దీనిని మనం టమాటా కచప్తో సర్వ్ చేసుకొని తింటే రెస్టారెంట్ ఫ్లేవర్ వస్తుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.